డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 6, లెసన్ 4, 4వ పాఠం. దేవదూతల ఆహారము ఏమిటి? దేవదూతల ఆహారము ఏమిటి? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక వాక్య భాగంలో దేవదూతల ఆహారము ఇశ్రాయేలీయులకు ఇయ్యబడెను అనేటువంటి వాక్య భాగం మనకు కనిపిస్తుంది. ఆ వాక్య భాగమును బట్టి అసలు దేవదూతలకు ఆహారం ఉంటుందా? దేవదూతలకు ఆహారం ఉంటే ఆ ఆహారము ఎలా ఉంటుంది, ఏమిటి, వారెక్కడ పండించుకుంటారు ఆ ఆహారాన్ని? వారు కూడా మానవ దేహాల వలె దేహాలను కలిగి ఉండి మానవ దేహాలు కోరుకుంటున్నట్టుగా వారి దేహాలు కూడా ఆహారాన్ని కోరుకుంటున్నాయా? ఇత్యాది సంగతులను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. దేవదూతల ఆహారము ఏమిటి? వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళ్దాం. 78వ కీర్తన 24వ వాక్యం నుండి మీరు చూడండి. 78వ కీర్తన 24వ వాక్యం నుండి, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అలాగే ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి ఎంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. సందర్భం ఏమిటి? ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపింపబడి దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి కనాను దేశమును స్వతంత్రించుకునే నిమిత్తము అరణ్య ప్రయాణంలో వారు ఉన్నారు. అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఆహారము కొరతగా ఉంటుంది, నీళ్లు కొరతగా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం సర్దుకుపోవాలి. అలాగే ఎవరు నడిపిస్తున్నారు వీరిని? దేవుడు నడిపిస్తున్నాడు, మానవ మాత్రుడు కాదు. భూమి మీద దైవజనుడైనటువంటి మోషే ఒక నాయకుడిగా కనిపించినప్పటికీ దైవాజ్ఞలను అనుసరించి మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. కనుక దేవుడే వీరిని నడిపిస్తున్నాడు కదా. దేవుడే సమస్తాన్ని చూచుకుంటాడనేటువంటి జ్ఞానము ఆనాడు ఇశ్రాయేలీయులలో చాలామందికి లేకపోయింది. కనుక వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద సనుక్కుంటున్నారు. ఒకప్పుడు దేవునికి ప్రార్థన చేసింది వారే. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మమ్మను ఈ బానిసపు సంఖ్యల నుండి విడిపించు తండ్రి అని దేవునికి గొప్పగా మొరపెట్టింది వారే. ఒకప్పుడు దేవుని యొక్క మన్ననను కోరి దేవుని చల్లని చూపును వారు ఆశించి విడుదలను దయచేయమని కోరుకున్నది ఇశ్రాయేలీలే. మరి ఇప్పుడు మరలా వీరి యొక్క ప్రవర్తన ఎలా మారిపోయిందంటే, ఐగుప్తుకు మనం వెళ్ళిపోతే బాగున్ను, ఐగుప్తులో మనకు మాంసం దొరికేది, ఐగుప్తులో మనకు ఆహారం దొరికేది, ఈ అరణ్య ప్రయాణంలో మనకు ఆహారం దొరకటం లేదు, నీరు దొరకటం లేదు, మాంసం లేదు అని వారు సనువుకుంటున్నారు. అలాగని చనిపోవటం లేదు. కొన్ని ఆహారం లేక ఒక్కొక్క శవం రాలిపోతుంది అనుకోండి, అప్పుడు పోని వారు మాట్లాడిన ఒక అర్థం ఉంది, తండ్రి చచ్చిపోతున్నారు కదా అని. అలాగని చచ్చిపోవటం లేదండి. కాస్త ఆకలైంది, కాస్త దప్పికైంది, దేవుడు వీరికి అనుగ్రహించే లోపే వీరు సనుగుతున్నారు. ఇశ్రాయేలీయుల సనుగుడంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన బ్రతుకులు కూడా ఈ విధంగానే ఉన్నాయా? దేవుడు మనకు కావలసిన వాటిని సకాలములో దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈలోపు నీవు సనుగుతున్నావంటే దేవుని కోపం వస్తుంది.
అలాగే ఒక ప్రయాణంలో మనం ఉన్నప్పుడు ఇంటిలో ఉన్న మాదిరిగా సకల సౌకర్యాలు ప్రయాణంలో మనకు ఉంటాయంటే, ఒక ప్రయాణంలో మనం ఉన్నప్పుడు ఇంటిలో ఉన్న మాదిరిగా సకల సౌకర్యాలు ప్రయాణంలో ఉంటాయా? మరి మనము వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవటం లేదా? మనకు ప్రయాణం ముఖ్యం. ప్రయాణం ముఖ్యం. ఒక బాటిల్తో నీళ్ళు తీసుకుని వెళ్తాం. ఒక చిన్న బాక్సులో ఏదైనా ఒక స్నాక్స్ వంటిది, టిఫిన్ వంటిది తీసుకుని వెళ్తాం. ఏదో ఆ కిటికీలో నుండి వచ్చేటువంటి గాలి మనకు సరిపోతుందిలే అని సరిపెట్టుకుంటాం. అంతే తప్ప ఇంట్లో మనకు ఏసీ ఉందని, కూలర్ ఉందని, ఇక్కడ కూడా చల్లని గాలి మనకు రావాలని అక్కడ ఆశిస్తే కుదరదు. అది ప్రయాణం. ఎందరో ప్రయాణికులు మనతో పాటు ఉన్నారు. అక్కడ మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. మనం అడ్జస్ట్ అవుతాం. ఎందుకంటే అదొక ప్రయాణం. ఆ మాత్రం జ్ఞానం కూడా నాడు ఇశ్రాయేలీయులలో అనేక మందికి లేదు. కొందరు మాత్రం జ్ఞానయుక్తంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ చాలామంది ఇదిగో ఈ విధంగా సనువుకుంటున్నారు. ఆహారం లేదు, ఆహారం లేదు, ఆహారం లేదు, ఆహారం లేదు, దేవుడు ఇక్కడ ఆహారం ఎలా పెడతాడు, ఎలా పెడతాడు, ఎలా పెడతాడని ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే వారు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారనమాట. సిచ్యువేషన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా మనము ఇలాగే కొంత దూరం వెళ్తే చచ్చిపోతామేమో. ఇక్కడ మనకు ఆహారం పెట్టేవారెవరు? ఈ అరణ్య ప్రయాణంలో మనకు ఆహారం పెట్టేవారెవరు? మనం ఏమైనా కూడా తెచ్చుకున్నామా ధాన్యాన్ని? లేకపోతే మనం ఇక్కడ ఏమైనా సాగు చేస్తున్నామా పంటని? ఇలా వారు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. విపరీతమైనటువంటి ఆలోచనలు, చింత. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన వంటి ప్రవర్తన మనలో ఏమాత్రము ఈ విషయమును బట్టి కనిపించకూడదు. మనము దేవునికి విధేయులుగా ఉండాలి. దేవునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తగిన కాలమందు ఆయనే మన అవసరాన్ని తీరుస్తాడు. ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. రొట్టెనడిగితే రాతినివ్వడు, చేపనడిగితే పాముని ఇవ్వడు. మన అక్కరలు ఆయనకు తెలుసు. ఆయన మంచి ఈవులను, శ్రేష్టమైన ఈవులను మనకు దయచేస్తాడు. తప్పనిసరిగా ఆయన మన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాడు. అయితే మనం విశ్వాసముతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంత ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం అయ్యేటువంటి ఆ సమయంలో, ఆ కాలంలో మనము దేవునికి గొప్ప విశ్వాసాన్ని చూపించాలి. గొప్ప విశ్వాసాన్ని దేవుడికి చూపించాలి. కానీ ఇశ్రాయేలీలు అలా విశ్వాసాన్ని చూపలేకపోయారు. ఇశ్రాయేలీల యొక్క మనస్సు ఎలా ఉందో దేవుడు ఇక్కడ వ్రాయించాడండి. ఇశ్రాయేలీలు ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి ఈ వాక్య భాగంలో మీరు గమనించండి. 78వ కీర్తన 18వ వాక్యం నుండి మీరు చూడండి. 78వ కీర్తన 18వ వాక్యం నుండి, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. చూసారా ఏం జరిగింది? దేవుడు ఆహారాన్ని వారి మీద కురిపించక మునుపు ఏం జరిగింది? దేవుడు పూరేళ్లను వారి మీద కురిపించక మునుపు ఏం జరిగింది? చూడండి, వారు ఏ విధంగా దేవునికి కోపాన్ని పుట్టించారో చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధం చేస్తాడా అని అడుగుతున్నారు. విరోధంగా మాట్లాడుతున్నారు దేవునికి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. నీరు కావాలి అన్నప్పుడు దేవుడు బండ నుండి నీటిని రప్పించాడు. నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. బండ నుండి నీళ్లు రప్పించిన వానికి ఆహారమును కురిపించటం అసాధ్యమా? కాని పనా? మీకు మాంసాన్ని ఇవ్వడం కాని పనా? మాంసం అంటే మీకు దేవతేమో. మాంసం లేకపోతే మీరు బ్రతకలేరేమో. మీ కడుపుకు మీరు దాసులా? మీ కన్న తండ్రి అయిన దేవుని మీద ఆ మాత్రం మీకు విశ్వాసం లేదా అని దేవుడు వీరి మాటలను విని కోపగించుకున్నాడు. యెహోవా ఈ మాట విని కోపగించాను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అసలు మన్నా అనేది ఎలా పుట్టిందో మీరు చూడండి.
మన్నా ప్రస్తావన ఎలా వచ్చిందో మీరు చూడండి. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. నమ్మకం లేదు వారికి. దేవుడు మా కడుపు నింపుతాడు, దేవుడు మమ్మను పోషిస్తాడు, దేవుడు మమ్మను ప్రయాణంలో ముందుకు కొనసాగిస్తాడు, వాగ్దాన దేశంలో దేవుడు మమ్మను ప్రవేశపెడతాడనేటువంటి నమ్మకం వారికి లేదు. ఆ విశ్వాసం ముందు వారు బలహీనులైపోయారు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులుగా మారిపోయారు. ఇంకా తరువాతి మాటలు మీరు చూడండి. అయినప్పటికీ వారి కడుపు నింపాలి కదా, వారు మాంసం కోరుకుంటున్నారు కనుక మాంసాన్ని ఇద్దాం అని దేవుడు చూడండి ఏం చేశాడో చూడండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. ఆకాశములకు ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ఇశ్రాయేలీయుల పైనున్నటువంటి ఆకాశములకు ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆ తర్వాత పూరేళ్లను కూడా ఆయన పంపించాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునిపై అవిశ్వాసాన్ని ఉంచటం వలన, అపనమ్మకాన్ని ఉంచటం వలన, దేవునికి విరోధముగా ఇశ్రాయేలీయులు మాట్లాడటం వలన దేవుని కోపము రేగినది. ఆయన ఉగ్రతను చూపించాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీయుల యొక్క దాహాన్ని తీర్చటానికి బండ నుండి నీళ్లను రప్పించాడు. కాలువల వలె పారినటువంటి నీళ్లను బండ నుండి రప్పించాడు. ఆ తరువాత వారి యొక్క ఆకలిని తీర్చటానికి ఆకాశములకు ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. అంటే దేవదూతలకు ఆజ్ఞను జారీ చేశాడు. అంతరిక్షముల ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఈ మాటను జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవదూతల ఆహారమును నరులు భుజించిరి అని వ్రాయబడింది. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటన్నమాట? ఈ వాక్య భాగంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఎప్పుడూ తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ నరుడు పండించని, ఏ నరుడు ఎక్కడా తినని ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అది ప్రత్యేకత. ఏమంటే ఇశ్రాయేలీయులు ఏమీ లేదని దేవుని మీద సనిగారు. వారు ఎప్పుడూ తినే ఆహారం వారి దగ్గర లేదని వారు సనిగారు. కానీ దేవుడు, ఇదిగో నా శక్తి సామర్థ్యాలు ఏమిటంటే ఏ మనిషి ఇప్పటి వరకు ఎక్కడా తిననటువంటి గొప్పదైనటువంటి ఆహారాన్ని మీకు పెడతాను, తినండి అన్నాడు. ఆ గొప్పదైనటువంటి ఆహారమును గొప్పవాడైన దేవుడు ఇవ్వగలడని చూపించటానికి ఇదిగో దేవుడు అక్కడ ఈ సూచక క్రియను జరిగించాడు. కేవలం ఒకరోజు కాదు, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళేటువంటి రోజు వరకు కూడా దేవుడు మన్నాను వీరి కొరకు కురిపిస్తూనే వచ్చాడు. అది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే, భూమి మీద ఉన్నటువంటి సకల జనులకు కాదు. దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే మన్నాను అనుగ్రహించాడు. వీరు అవిశ్వాసముతో అపనమ్మికను కలిగి ఉన్నారు. అయితే వీరికి నేను అనుగ్రహించబోయేటువంటి ఆహారము ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు ఏ ఒక్కరూ తినని ఆహారాన్ని, గొప్ప ఆహారాన్ని ఆకాశపు ధాన్యముగా వీరికి అనుగ్రహిస్తాను అన్నాడు. దేవదూతలు ఏ స్థాయిలో ఉంటారు? మనుషుల యొక్క బలముతో పోల్చినప్పుడు, మనుషుల యొక్క స్థాయితో పోల్చినప్పుడు దేవదూతలు గొప్ప స్థాయిలోనే ఉన్నారు. దేవదూతలు గొప్ప బలవంతులుగా ఉన్నారు, బలసూరులుగా ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించిన దానిని వారు నెరవేర్చుచూ ఉన్నారు. అదిగో ఆ దేవదూతలు తినే ఆహారపు స్థాయి ఇదిగో ఇప్పుడు మీరు ఆ మన్నాను తింటున్నారంటే ఆ స్థాయి ఆహారాన్ని తింటున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతే తప్ప దేవదూతలు ఆకాశంలో ఏదో పండించుకుంటారని కానీ, ఆకాశంలో దేవదూతలు ఎల్లప్పుడూ ఈ మన్నానే తింటూ ఉంటారని కానీ కానే కాదు. ఆ స్థాయిని మనకు చెప్పడానికి
ఇదిగో దేవుడు ఇశ్రాయేలీయులకు వారు ఆహారం అడిగితే ఆహారాన్ని కురిపించాడు. కానీ ఎప్పుడూ తినేటువంటి ఈ ధాన్యాన్ని, ఎప్పుడూ తినేటువంటి గోధుమలను, ఎప్పుడూ తినేటువంటి అందరూ తినేటువంటి ఆహార పదార్థాలను దేవుడు అక్కడ కురిపించలేదు. ఒక గొప్ప స్థాయి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఆహారం ఏంటి? మన్నా. ఏ స్థాయి ఆహారం అది? దేవదూతలు తినే స్థాయి ఆహారం అది. ఉన్నత స్థలము నుండి అనుగ్రహింపబడిన ఆహారం అది. మీకు అర్థమవుతుందా? ఈ సందర్భానికి మనం వెళదాం. ఒక్కసారి ఈ సందర్భం జరిగినటువంటి ఆ యొక్క కాలానికి, అక్కడ వ్రాయబడినటువంటి మాటల యొద్దకు మనం వెళదాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇదిగో నేను ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాను వీరి కొరకు అన్నాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ చూడని, ఏ ఒక్కరూ తినని ఆహారం అది. ఆ ఆహారాన్ని వీరి కొరకు కురిపిస్తాను. వీరు సనిగారు, వీరు అవిశ్వాసంతో ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు. అయినా వీరి కొరకు నేను మన్నాను ఆహారంగా కురిపిస్తాను, పూరేళ్లను వీరి కొరకు రప్పిస్తాను అన్నాడు దేవుడు. మాంసాన్ని కూడా వీరికి ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు, కోపంతోనే. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఏనాటి బత్తెమును ఆనాడే వీరు కూర్చుకొనవలను, నా ధర్మశాస్త్రాన్ని వీరు అనుసరించాలి అన్నాడు. అప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకున్నారనుకుంటున్నారా? లేదు. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నప్పుడైనా ఇక ఎప్పటికీ కూడా దేవుని యందు అవిశ్వాసం అనేది నాలో పుట్టకూడదని వారేమైనా బుద్ధిని నేర్చుకున్నారనుకుంటున్నారా? లేనే లేదు. వెనువెంటనే తొలగిపోయేవారుగా ఉన్నారు. ఈ కోరిక తీరిపోతే మరొకటి, ఈ ఆశ తీరిపోతే మరొకటి అన్న మాదిరిగా వారు ఎప్పటికప్పుడు దేవుని మీద అవిశ్వాసాన్ని చూపిస్తూనే వచ్చారు. ఇదిగో నేడు కూడా అనేక మంది ఈ త్రోవలోనే వెళుతున్నారు కదా. దేవుని వలన ఇప్పటికే ఎన్నో ఆశీర్వాదాలను, మేలులను అనుభవించినప్పటికీ ఇప్పటికీ కూడా ఏదో వెలితి ఉన్నట్టుగా, ఏదో లోటు ఉన్నట్టుగా, దేవుడు నాకు ఇప్పటి వరకు సరైన ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు అన్నట్టుగానే భ్రమపడుతుంటారు తప్ప, ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఆశ్రయించాను, ఇంతకంటే నాకు కావలసినది ఏమిటి అనేటువంటి మనస్సు ఎవరిలోనైనా ఉందా చెప్పండి. ఇంతకంటే దేవుడు నాకేమివ్వాలి? ఇంతకంటే దేవుడు నాకేమివ్వాలి? దేవుడు అన్న వస్త్రములు కలిగిన వానిగా నన్ను ఉంచాడు. దేవుని రక్షణను నాకు పరిచయం చేశాడు. క్రీస్తు వలె బ్రతుకుటకు నాకు ఆమోదాన్ని ఇచ్చాడు. అంటే ఇంతకంటే గొప్పదైనటువంటి దీవెన, ఆశీర్వాదం మరొకటి ఉంటుందా ప్రపంచంలో అని మనం ఎంతగా దేవుని యందు ఆనందించాలి చెప్పండి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశాలన్నీ కూడా, వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకు పాఠాలే. అయితే ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం. చక్కగా ఈ పాఠ్యాంశాన్ని మనము తెలుసుకుందాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 11వ వాక్యం నుండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇదేమి అనగా హెబ్రీ భాషలో మన్నా. మన్నా అంటే అర్థం ఏంటి? మన్నా అంటే పరలోకపు ఆహారము, మన్నా అంటే దేవదూతల ఆహారము అని కానే కాదు. మన్నా అంటే అర్థం ఏంటంటే ఇదేమిటి, ఎవరికి ఏం తెలీదు. అప్పటి వరకు ఆ ఆహారాన్ని భూమి మీద ఏ నరుడు తినలేదు. దేవుడు తన మహాత్మ్యమును చూపించటానికి ఈ విధంగా జరిగించాడు. వారు ఎప్పుడూ తినే ఆహారాన్ని దేవుడు కురిపించగలడు, అది ఆయనకు సాధ్యమే. కానీ ఇక్కడ ఆయన వారికి చెప్పాలనుకుంటున్నాడు.
ఎంత గొప్పవాడు తండ్రి! మీ తండ్రి ఎంత గొప్పవాడు! ఈ విషయాన్ని దేవుడు వారికి చెప్పాలనుకుంటున్నాడు. కనుక ఏ ఒక్కరూ ఎప్పుడూ భుజించినటువంటి ఆహారాన్ని వారి కొరకు దేవుడు దయచేశాడు. ఆ ఆహారాన్ని ఎక్కడ నుండి దేవుడు దయచేశాడు అనేటువంటి విషయాన్ని కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాసారు. ఎక్కడ నుండి? ఆకాశము నుండి అంతరిక్ష ద్వారములు తెరచి దేవదూతల ఆహారపు స్థాయిని దేవుడు ఆహారమును అనుగ్రహించి ఇశ్రాయేలీలకు దయచేశాడు. కనుక వారికి తెలియక వారు ఏమనుకుంటున్నారు చూడండి, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఇప్పుడు మీరు ఇదే తినాలి. ఇప్పుడు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆహారము ఇదే. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకును ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలను, ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనను. మీరు మీ గుడారంలో ఉన్నటువంటి వారి కొరకు కూర్చుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఓమెరు చొప్పున, ఒక కొలత ఉంది, ఆ కొలత చొప్పున మీరు కూర్చుకోండి. అంతకు మించి మీరు కూర్చుకోవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు మీకు పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు దేవుడు మీకు ఆహారాన్ని దయచేస్తాడు అని దేవుడు మీకు నేర్పించాలనుకుంటున్నాడు. దేవునిపై విశ్వాస్యతను పెంచాలనుకుంటున్నాడు. ఈ సందర్భాల ద్వారా దేవునిపై మీ విశ్వాస్యత పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు అని మోషే వారికి తెలియజేశాడు. అయినప్పటికీ వారు బుద్ధిని తెచ్చుకోలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రహించవచ్చు. అయితే మనం బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు పరలోకపు మింటి దీవెనల చేత మనలను ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. మనము చెడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు ఆశించినట్టుగా చెడ్డ వాటిని ఆశించకూడదు. దేవునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అయితే పాఠం దగ్గరకు మనం వచ్చేస్తే, దేవదూతల ఆహారమేనా ఈ మన్నా? మన్నా అంటే అర్థం ఏమిటి? ఇదేమిటి? అసలు ఎప్పుడూ మనం దీనిని చూడలేదు, ఎవరూ దీనిని ఇప్పటి వరకు తినలేదు, ఎక్కడా ఇది పండదు, ఇదేమిటి? అదే మన్నా అనేటువంటి పదానికి అర్థం. అయితే దేవదూతలు నిత్యము ఈ మన్నానే తింటారా? కొత్తిమీర గింజల వలె ఉన్నటువంటి ఈ మన్నానే తింటారా? కానే కాదు. ఒకవేళ దేవదూతలు కూడా మనవలే శరీరాలను కలిగి ఉండి మనవలే ఆహారాన్ని కూడా తింటారు అని అనుకుంటే, ఒకవేళ అలా అనుకుంటే, మనము శరీరాలలో ఉన్నప్పుడు ఆహారాన్ని తినకపోతే ఏమవుతుంది? శరీరం క్షీణిస్తుంది, బలహీనులు అయిపోతాం, చనిపోతాం. మరి దేవదూతలు కూడా ఆహారాన్ని తినకపోతే వారు బలహీనులైపోయి చనిపోతారా? లేదు కదా. దేవదూతలు కూడా ఒకవేళ ఆహారాన్ని తినకపోతే, వారికి కూడా ఆహారం ఉంది అనుకుంటే, వారికి కూడా మనవలే దేహాలు ఉన్నాయి, పోనీ వారికి తగ్గట్టుగా వారి దేహాలు వారికి ఉన్నాయి, వారు కూడా ఈ యొక్క మన్నాను అనగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆకాశము నుండి కురిపించినటువంటి ఆహారమును తింటారు అని అనుకుంటే, ఒకవేళ వారు తినకపోతే వారు బలహీనులైపోతారా? తినకపోతే వారు కూడా చనిపోతారా అంటే లేనే లేదు. మరి అపవాది అయిన వాడు ఏం తింటాడు? దురాత్మల సమూహాలు ఏం తింటాయి? ఆలోచిస్తున్నారా? కనుక దేవదూతల ఆహారమును దేవుడు అక్కడ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో 78వ కీర్తన 24వ వాక్యం నుండి మనం చూసినప్పుడు దేవదూతల ఆహారమును దేవుడు పొందుపరిచాడంటే అర్థం ఏంటన్నమాట? అది దేవదూతల స్థాయి ఆహారం, అది మనుషుల స్థాయి ఆహారం కాదు. భూమి మీద ఎవరైనా పండించేటువంటి ఆహారం కాదు అది. దేవునికి వచ్చిన కోపము, ఆ కోపము నుండి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని ఇశ్రాయేలీయులకు చెప్పాలని అనుకోవడం చేత వారెప్పుడూ కని విని ఎరుగనటువంటి ఆహారాన్ని వారి మధ్య కురిపించాడు. దేవదూతల ఆహారం అనగానే దేవదూతలు తినే ఆహారం అని అనుకోకండి. దేవదూతల స్థాయి ఆహారం. దేవదూతలు ఆత్మలు. ఆత్మలకు ఆహారం ఏంటి? ఆత్మలకు ఆహారం అనేది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యమే. మీకు అర్థమవుతుందా? ఆత్మలకు ఒకవేళ ఆహారం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మాటే, అది దేవుని వాక్యమే. ఎలా చెప్పగలం? చూద్దాం. ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము చక్కని వాక్య వివరణ అండి. నిజంగా పరిశుద్ధ గ్రంథం అంటే ఎంత గొప్పదో తెలుసా?
దేవుడు ప్రతి ప్రశ్నకు కూడా మనకు చక్కని సమాధానాన్ని పరలోకంలో నుండి జ్ఞానముగా అనుగ్రహించుచున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూస్తే మీకు పూర్తిగా సమాధానం దొరుకుతుంది. దేవదూతలు ఒకవేళ తినే ఆహారం ఏదైనా ఉన్నది అనుకుంటే అది ఒక రొట్టె, లేకపోతే అది ఒక పానీయమా, లేకపోతే అది ఒక మన్నా వంటి ఆహారమా, లేక దేవుని వాక్యమా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వాక్యం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. దేవుడు ఒక పాఠాన్ని ఇశ్రాయేలీయులకు నేర్పించాలని మన్నాను కురిపించాడు. ఏమిటా పాఠం ఇంతకీ? దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలని ఇశ్రాయేలీయులకు మన్నాను ఆకాశం నుండి కురిపించాడు, దేవదూతల స్థాయి ఆహారాన్ని కురిపించాడు. ఏమిటా పాఠం ఇంతకీ? నరుడు ఆహారము వలననే కాక, ఏదో భూమి మీద రొట్టె లేకపోతే చచ్చిపోతాను, లేకపోతే ఆ ధాన్యం లేకపోతే చచ్చిపోతాను, ఈ నూనె లేకపోతే చచ్చిపోతాను, లేకపోతే ఈ గోధుమలు లేకపోతే చచ్చిపోతాను, ఈ కాయగూరలు లేకపోతే చచ్చిపోతాను, మాంసం లేకపోతే చచ్చిపోతాను. ఏం బ్రతుకయ్యా, ఏం ఆలోచన అయ్యా మనిషిది. దేవుని మాట వలన సమస్తము సృష్టింపబడితే ఆ మాట గొప్పదని ఎంచలేని అభాగ్యులైపోయారు నరులు. ఇదిగో ఒక పాఠాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ. ఏమిటా పాఠం? ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి, సనిగేటువంటి మనుషులను అరిచేశాడు దేవుడు. అక్కడ నోరెత్తనివ్వలేదు. సనిగిన వారందరూ కూడా సిగ్గుపడిపోయారు, నోరెత్తనివ్వలేదు. నిన్ను అణచి నీకు ఆకలిని కలుగజేసి. ఇంతకీ అప్పటి వరకు దేవుడు ఎందుకు ఎదురు చూశాడు? వారు సనిగే వరకు దేవుడు ఎందుకు ఎదురు చూశాడు? ముందే మన్నాను ఎందుకు కురిపించలేదు? వారి అవిశ్వాసాన్ని బయటపెట్టాలి కదా. మరి విశ్వాసులైన వారెవరు, అవిశ్వాసులు ఎవరు, సనిగే వారెవరు, సనగని వారెవరు, దేవుని యందు నమ్మిక ఉంచని వారెవరు, నమ్మిక ఉంచేవారెవరు, దేవుడు మరి ఏర్పాటు చేయాలి కదా. కనుక దేవుడు అప్పటి వరకు వేచి చూశాడు. వారి సనుగులు బయటపడే వరకు కూడా దేవుడు వేచి చూశాడు. దేవుడు వారిని అణచి వారికి ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఏ మనిషి కూడా అప్పటి వరకు ఎవ్వరూ కూడా మన్నాను తినలేదు. ఇదేమి అనుకున్నటువంటి ఆహారాన్ని తినలేదు కనుకనే ఇదేమి అన్నారు. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నీవు అరణ్య ప్రయాణంలో ఉన్నన్ని రోజులు కూడా నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఇప్పుడు అర్థమైందా మీకు మన్నాను దేవుడు ఎందుకు కురిపించాడో? భూమి మీద ఆహారాన్ని తింటేనే బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతామని మీరు భ్రమపడకండి. అసలు విషయాన్ని మీరు తెలుసుకుంటారని ఇదిగో నేను మీకు మన్నాను కురిపించానంటున్నాడు. ఏమిటా అసలు విషయం? ఆహారము వలననే గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఈ పరమార్థాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు మన్నాను కురిపించాడు. మీకు అర్థమవుతుందా? ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు అపవాది అయిన వాడు ఆయనను శోధిస్తున్నప్పుడు జ్ఞాపకం చేశారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యానికి మనం వెళ్ళగలిగితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. శోధకుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువుతో ఏమంటున్నాడు? ఇదిగో నీవు ఉపవాసం ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలుగా చేసేసుకుని తినే అంటున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. అంటే దేవుని వాక్యానికి అక్కడ ఎంత గొప్పతనం ఉంది. దేవుని వాక్యమే మన ఆహారం. దేవుని వాక్యమే మన ఆహారం. ఈరోజు ఆ దేవుని వాక్యం పుట్టించిన ఆహారాన్ని తింటున్నాం. అంటే పరోక్షంగా దేవుని వాక్యాన్ని మనం తింటున్నాం. ఈ విషయాన్ని ఎందరూ గ్రహించగలుగుతున్నారు? ఎందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారు? మీరు ఈరోజు ఒక పట్టెడు అన్నం తినగలుగుతున్నారంటే దేవుని వాక్యము వలన పుట్టిన పట్టెడన్నం అది. దేవుని వాక్యం నేను పుట్టించింది, దేవుని వాక్యం నేను బ్రతికిస్తోంది. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా, లేక ఈ అన్నానికే దండం పెడుతున్నారా? లేక అన్నం పండించిన వానికి దండం పెడుతున్నారా? అన్నాన్ని మీకు ఇచ్చినటువంటి వానికి దండం పెట్టండి.
ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మీకు అర్థమవుతుందా? సమస్తాన్ని సృష్టించినది దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుడు ఉన్నతుడు, దేవుని వాక్యము గొప్పది. నరులకే దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే దేవదూతలకి ఈ విషయం తెలియదా? రొట్టె వలన జీవిస్తామా మేము, దేవుని వాక్యము వలన జీవిస్తున్నామని దేవదూతలు గ్రహించలేరా? దేవదూతలు తెలివి కలిగిన వారు, దేవదూతలు దేవుని ఆజ్ఞలను పొందుతున్నవారు. కనుక దేవదూతలందరూ కూడా నిరంతరము, వారు పరలోకంలో ఉన్నా కానీ, వారు భూలోకంలో ఉన్నా కానీ, వారు పాతాళ లోకంలో ఉన్నా కానీ దేవుని వాక్యము వలన జీవిస్తున్నారు. దేవదూతల ఆహారం ఏమిటి ఇప్పుడు? దేవుని వాక్యము, మన్నా కాదు. మన్నాను దేవుడు ఎందుకు కురిపించాడంటే దేవుని వాక్యము అసలైన ఆహారం అని చెప్పటానికి కురిపించాడు. మీకు అర్థమవుతుందా? మరి దేవదూతల ఆహారం అని ఎందుకు రాయబడింది కీర్తనల గ్రంథంలో? దేవదూతల స్థాయి ఆహారం అది, మనుషుల స్థాయి ఆహారం కాదు అది, మనుషులు పండించుకునేటువంటి ఆహారం కాదు అది. దేవదూతల స్థాయి ఆహారం అంటే ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి ఆహారమును దేవుడు మీ కొరకు కురిపించాడని చెప్పడం అన్నమాట. మీకు ఇంకా అర్థం కావటానికి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని వాక్య భాగాలను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడతో విడిచిపెట్టలేదు దేవుడు, ఇంకా దీని కొనసాగింపు ఉంది. మరలా ఈ ప్రస్తావన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యం నుండి, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కొంతమంది జనసమూహములు యేసుక్రీస్తు ప్రభువును ఇదిగో మా జానుడి పొట్టను నింపటానికి రొట్టెలు చేపలు ఉంటే పెట్టు అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? పరలోకము నుండి వచ్చు ఆహారాన్ని మీరు కోరుకోండి అని వారితో చెబుతున్నారు. క్షయమైన ఆహారాన్ని కాదు, అక్షయమైన ఆహారాన్ని కోరుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేస్తున్నారు. అప్పుడు వారు ఏమంటున్నారంటే, వారికి అర్థం కాలేదు. చాలామందికి నేటికి కూడా అర్థం కానట్టుగా వారికి అర్థం కాలేదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ ఉన్నటువంటి జనసమూహములకు అర్థం కాలేదు. వారు ఏమంటున్నారు చూడండి, మోషే పరలోకంలో నుండి ఆహారాన్ని రప్పించేశాడు అని వారు అనుకుంటున్నారు. చూడండి 31వ వాక్యంలో ఏమనుంది? భుజించుటకు పరలోకము నుండి ఆయన అనగా దేవుడు ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. దేవుడు పరలోకంలో నుండి మన్నాను కురిపించేశాడు అని వారు అనుకుంటున్నారు. అంటే పరలోకంలో దేవుడు, దేవదూతలు వీరందరూ కూడా ఈ మన్నాన్ని తినేస్తున్నారు. ఆ మన్నాను దేవుడు ఇశ్రాయేలులకు అనుగ్రహించాడని వారు అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజాన్ని చెప్పారు. వారు అవివేకులు, వారికి తెలియదు, ఆ జనసమూహములకు తెలియదు. పరలోకం నుండి కాదయ్యా, ఆకాశం నుండి కురిపించాడు, అంతరిక్ష ద్వారాలు తెరిచాడు, దేవదూతల స్థాయి ఆహారం అని చెప్పాడు, దేవుని వాక్యము గొప్పదని చెప్పటానికి మన్నాను కురిపించాడు అనే విషయం యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. కానీ అక్కడ జనసమూహములకు తెలియదు. వారేమనుకుంటున్నారు? పరలోకంలో నుండి ఆహారం వచ్చేసింది అనుకుంటున్నారు. మన్నా అంటే పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారం అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, నిజాన్ని చెబుతున్నారు, యథార్థాన్ని చెబుతున్నారు. పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఆయన ఒక్కడే. తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడుగా ఆయన రొమ్మున ఉండి వచ్చినవాడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. తండ్రిని గూర్చి మనకు బయలుపరిచేది ఆయనే. కనుక ఆయన చెబుతున్నారు చూడండి, యథార్థాన్ని చెబుతున్నారు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. అర్థమైందా? పరలోకము నుండి వచ్చు ఆహారాన్ని మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ సమాధానాన్ని చెప్పారు. మోషే మీకు ఇచ్చింది పరలోకము నుండి వచ్చిన ఆహారం కానే కాదు. మన్నా అంటే అర్థమే ఇదేమిటి అని. అదేమిటి ఎవరికి తెలియదు. ఎప్పుడూ ఎవరు చూడని, వినని, పండించని, తినని ఆహారం అది. దేవదూతల స్థాయి ఆహారం అని దేవుడు చెప్పటానికి మన్నాను కురిపించాడు. మన్నాను కూడా ఎందుకు కురిపించాడు? దేవుని వాక్యము వలన నరుడు జీవిస్తాడని చెప్పడానికి. ఆహారం వలనే కాదు బాబు, దేవుని వాక్యము దేనినైనా పుట్టించగలదు, ఆకాశమును తెరవగలదు,
నీకు ఆహారాన్ని కురిపించగలదు అని దేవుడు చెప్పటానికి మన్నాను కురిపించాడు. అయితే మన్నా పరలోకంలో నుండి వచ్చిన ఆహారం అయితే కానే కాదు. మరి పరలోకంలో నుండి మీకు ఆహారం కావాలి అనుకుంటే నా తండ్రి, మన తండ్రి, పరలోకమందున్న తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము, రియల్ ఫుడ్, నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఎవరింతకీ ఆ నిజమైన ఆహారము? ఏమిటంతకీ నిజమైన ఆహారము? దేవుని వాక్యమే, అనగా యేసుక్రీస్తు ప్రభువే. అందుచేతనే ఆయన అన్నాడు, ఇదిగో నా శరీరమును మీరు తినండి, నా రక్తమును మీరు త్రాగండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యమును వినండి అని అర్థం, వాక్య ప్రకారం బ్రతకండి అని అర్థం. ఈరోజు ఒక సాదృశ్యముగా మనము రొట్టెను తీసుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యముగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నాం. అయితే దేవుని వాక్యమును మనము పాటించాలని, దేవుని వాక్య ప్రకారమే జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పరలోకపు ఆహారం అంటే ఏమిటండి? నిజమైన ఆహారము అంటే ఏమిటండి? దేవుని వాక్యమే. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యము కదా. ఇప్పుడు చూడండి 33వ వాక్యాన్ని మీరు చూడండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఇది ఖచ్చితమైన మాట. పరలోకము నుండి వచ్చి లోకమునకు జీవమునిచ్చేదే నిజమైన ఆహారము. ఏమిటది? దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు ద్వారా ఇప్పుడు మనము జీవమును పొందుచున్నాము, రక్షణలో ప్రవేశిస్తున్నాము, దేవుని కొరకు బ్రతుకుచున్నాము. మిగిలిన వారందరూ లోకములో భూమి నుండి వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తింటున్నారు. మనము దేవుని వాక్యాన్ని కూడా స్వీకరిస్తున్నాం, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నాం. శరీరానికైతే లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నా కానీ ఆత్మ సంబంధముగా దేవుడు అనుగ్రహించిన ఆయన వాక్యమును ఆహారముగా మనము స్వీకరిస్తున్నాము. ఇది ఇందులో ఉన్నటువంటి పరమార్థం. కనుక మన్నా ఏమని నేర్పిస్తోంది? దేవుని వాక్యము మీకు ఆహారము అనే విషయాన్ని నేర్పిస్తోంది. అంతే తప్ప దేవదూతలు ఆకాశంలో ఏదో మన్నాను పండించుకుంటారని కానీ, అనునిత్యము వారు ఈ ఆహారాన్ని తిని బ్రతుకుతున్నారని కానీ చెప్పటానికి వీలు లేదు. అయితే ఇక్కడ మరొక సందేహం మనకు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు మనకు ఎదురవుతుంటాయి. మరొక సందేహం కలుగుతుంది. అదేమిటంటే, దేవదూతలు మనము తింటున్నటువంటి ఈ ఆహారాన్ని తినగలరా, తింటారా? మనం తినేటువంటి అన్నము, గోధుమలతో వచ్చినటువంటి రొట్టెలు, అలాగే మాంసము, మనం తింటున్నటువంటి ఆహారం, మనం తింటున్నటువంటి పదార్థాలు, అలాగే మనం త్రాగుతున్నటువంటి పానీయాలు, నీరు తదితర పానీయాలు, వీటిని దేవదూతలు తింటారా, దేవదూతలు స్వీకరిస్తారా అంటే స్వీకరిస్తారు. అయితే వారి ఆకలిని తీర్చుకోవడానికైతే కాదు, అవి తినకపోతే వారు మరణిస్తారా, లేక నిత్యం వాటిని వండుకుంటూ వారు తింటూ ఉంటారా అని కాదు. ఎందుకంటే వారు ఆత్మలకు దేవుడు మహిమనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. వారు ఏ రూపంలోనైనా కనిపించటానికి, ఏ ఆహారాన్నైనా వారు భుజించటానికి దేవుడు వారికి మహిమనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. దానిని బట్టి ఆయా సందర్భాలలో వారు ఆహారాన్ని భుజించినట్టుగా మనకు కనిపిస్తుంది. దేవదూతలు మనుష్యులు తిన్న ఆహారాన్ని తిన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూద్దాం, ఆ సందర్భాలను కూడా చూస్తే మనకు పాఠ్యాంశం పూర్తిగా అర్థమవుతుంది. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. మీరు ఒక సంఘముగా ఉంటున్నప్పుడు, దేవుని రాజ్యము ఒక సంఘముగా ఉంటున్నప్పుడు సహోదర ప్రేమను మీరు కలిగి ఉండాలి. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడు. ఒకరోజు సహోదర ప్రేమను చూపించి తర్వాత మరలా మీరు సహోదర ప్రేమను లేకుండా ఉండేటువంటి పద్ధతి కానే కాదు. సహోదర ప్రేమను నిలకడగా నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరువకుడి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరైనా వచ్చినప్పుడు వారికి చక్కగా మీరు ఆతిథ్యం చేయాలి. వారిని మీరు చక్కగా ఆదరించాలి. ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి.
వారు మరింత ప్రోత్సహింపబడి వారు ఇంకా గొప్పగా ఆసక్తితో దేవుని వాక్యమును ఇంకనూ అనేక ప్రాంతములలో బోధించే విధముగా మీరు వారికి సహకరించాలి. దేవుని పనిని వారు మరింత ఉత్సాహముగా చేసే విధముగా మీరు ఉండాలి. ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరు ఆతిథ్యము చేయాలనే మనసుతో నిరంతరం ఉంటే దేవదూతలకు కూడా మీరు ఎరుగకయే ఆతిథ్యాన్ని చేసేస్తారు. ఇలా చరిత్రలో కొందరు తాము ఎరుగకయే తాము దేవదూతలకు ఆతిథ్యాన్ని చేస్తున్నారనేటువంటి విషయాన్ని వారు ఎరుగకయే ఆతిథ్యం చేశారు. ఎప్పుడు అటువంటి సందర్భాలను మనం చూద్దాం. ప్రియులారా, ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకి ఏమని నేర్పిస్తున్నాయి? మనము దేవుని భక్తిలో చక్కగా ముందుకు కొనసాగాలని కదా నేర్పిస్తున్నాయి. దేవదూతలకు కొందరు ఆతిథ్యం చేశారు, వారు ఎరుగకయే వారు ఆతిథ్యం చేశారు. అయితే ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ సందర్భాలను చూసి మనం నేర్చుకోవాలి. ఈ పాఠాన్ని మన జీవితకాలంలో పాటించాలి. ఆతిథ్యము చేయ మరచిపోకూడదు. ఆ సందర్భాల దగ్గరకు మనం వెళదాం. అబ్రహాము గారు దేవదూతలకు ఆతిథ్యం చేశారు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను అంటే దేవుని దూతలే వచ్చారు. అయితే గ్రంథకర్త ఇలా ఎందుకు రాశాడు అంటే దేవుని తరఫున వచ్చారు కనుక యెహోవా అతనికి కనబడెను అనే మాట అక్కడ ప్రస్తావించబడింది. తర్వాత అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు, యెహోవా అతనికి కనబడెను అన్న తర్వాత మరి ముగ్గురు మనుషులు ఎందుకు రాయబడింది? దేవదూతలే వచ్చారు కనుక. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అంటే దేవదూతలు మనుష్య ఆకారాన్ని కూడా ధరించుకోగలరు, మనుషుల వలె కూడా కనపడగలరు, మనుషుల యొక్క ఆహారాన్ని కూడా వారు భుజించగలరు. ఎందుకంటే వారికి దేవుడు ఆ మహిమలను ఇచ్చాడు. అవి వారి యొక్క అవసరాలు కాదు. అంటే మనుషుల యొక్క ఆహారాన్ని వీరు భుజించారని ఎప్పటికీ వీరు ఈ ఆహారాన్ని భుజిస్తారని కాదు. వారు భుజించగలరు, కావాలంటే భుజించగలరు. అర్థమవుతుందా మీకు? ఆ మహిమను బట్టి, ఆ శక్తిని బట్టి. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. వేడుకుంటున్నాడు అబ్రహాము. ఇదిగో నా ఇంటికి అతిథులు వచ్చారు అని చెప్పి వారిని వేడుకుంటున్నాడు. వీరికి నేను ఆతిథ్యం చేయాలి, నన్ను దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, నేను నీళ్లు తెప్పిస్తానంటున్నాడు. అంటే ఒక మనుష్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగానే అక్కడ దేవదూతలు కూడా ప్రవర్తిస్తున్నారు. తర్వాత కొంచెము ఆహారము తెచ్చేదను, మనుషులు తినే ఆహారమే ఇది, మన్నా కాదు. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. నిజానికి వారు అలసట పడిపోవటం లేదు, వారు ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి అక్కడికి రాలేదు, అబ్రహాముతో మాట్లాడడానికే వచ్చారు. అయితే అబ్రహాము అతిథులు వచ్చారనేటువంటి ఆ ఆలోచనతో వారికి ఆతిథ్యం చేస్తున్నాడు. అందుచేతనే పౌలు గారు ఏమన్నారు? కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి ఎలా చేశారో చూడండి. అబ్రహాము గారు ఆతిథ్యం ఎలా చేశారో చూడండి. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారికి ఆతిథ్యం చేశాడు అబ్రహాము, వారికి ఆతిథ్యం చేశాడు. ఆ ఆతిథ్యాన్ని దేవదూతలు స్వీకరించారా? స్వీకరించారు. అంటే స్వీకరించగలరు. వారివి లేకపోతే వారు నీరసమైపోతారు, మరణించేస్తారని కాదు. వారు దేవదూతలు, దేవుడు అప్పగించిన పనితో వారు వచ్చారు. వచ్చిన తర్వాత అబ్రహాము యొక్క ఆతిథ్యమును స్వీకరించమని దేవుడు చెప్పాడు. అబ్రహాము గొప్ప మనస్సు కలిగిన వాడు, ఆతిథ్యం చేస్తాడు.
ఇది భావితరాలకు ఒక పాఠంగా ఉండాలి. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడని దేవుడు భవిష్యత్తులో ఇదిగో పౌలు గారి చేత రాయించబోతున్నాడు. కనుక ఆ జ్ఞానాన్ని మనందరికీ నేర్పించడానికి ముందుగా ఈ ఉదాహరణను దేవుడు చూపించాడు. ఈ సన్నివేశాన్ని అబ్రహాము గారి దగ్గర జరిగించాడు. దేవదూతలకు చెప్పాడు, ఇదిగో అబ్రహాము ఆతిథ్యం చేస్తాడు, స్వీకరించండి. అంతే తప్ప ఆతిథ్యం లేకపోతే వారు నీరసించిపోతారు, మాట్లాడలేరు, బలహీనులైపోతారు, మరణిస్తారని కానే కాదు. అలాగే లోతు గారు కూడా దేవదూతలకు ఆతిథ్యం చేశారు. సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఉంటున్నటువంటి లోతు గారు ఆ ప్రాంతాల నుండి లోతు కుటుంబాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవదూతలకు ఆతిథ్యము చేశారు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు, ఇప్పుడు ఇద్దరు దేవదూతలే లోతు గారి దగ్గరకు వచ్చారు. ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉంటాను. దేవదూతలు మరల ఇక్కడ రెక్కలతోనూ ఎగురుచున్నట్టుగా కనిపించలేదు, మనుషులలాగే. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. వద్దు, నడివీధిలోనే మేము ఉంటామన్నారు. కానీ పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి మనస్సు లోతుగారిది, అలాగే అబ్రహాము గారిది కూడా. వారు నడివీధులు ఎందుకు ఉండాలి, ఆతిథ్యం చేద్దాం అని లోతుగారు అనుకున్నారు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేశాడు. అంటే ఆ మనస్సును మనకు చూపించడానికి దేవుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. లోతుగారి మనస్సు. మనము కూడా అటువంటి మనస్సుతో ఉండాలి. ఒక దైవజనుడు వచ్చినప్పుడు, ఒక దైవ సేవకుడు వచ్చినప్పుడు, దేవుని సువార్త కార్యక్రమాలలో కొందరు సువార్థికులు ఉన్నప్పుడు వారి విషయంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? చూచి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా మీరేమైనా ఉంటున్నారా? అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యముగా ఎంచి వారికి మంచి ఆతిథ్యం చేయాలి. చూడండి, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆతిథ్యం. ఈ రాత్రికి నా ఇంటిలో బస చేయండి అని చెప్పి వారికి చక్కగా భోజనాన్ని అతడు వడ్డించి పెట్టాడు. ఆ భోజనాన్ని వారు తిన్నారు. దేవదూతలే భోజనాన్ని తిన్నారు, నరులు చేసే భోజనాన్ని తిన్నారు. మీకు అర్థమవుతుందా? కనుక దేవదూతల ఆహారము ఏమిటని మనము ప్రత్యేకంగా దృష్టిని సారించినప్పుడు దేవుని వాక్యమే వారికి ఆహారం. అయితే వారు మనము తినే ఆహారాన్ని కూడా తినగలరు. దేవుడు ఆ మహిమను వారికి ఇచ్చాడు. వారు మనుష్య ఆకారంలో కనిపించగలరు, మనుషులు పెట్టినవి వారు తినగలరు. అది కూడా సందర్భాన్ని బట్టి, దేవుడు ఆజ్ఞాపించిన దానిని బట్టి, భవిష్యత్తుకు అదొక పాఠంగా ఉండవలసిన దానిని బట్టి దేవుడు ఆయా సందర్భాలను జరిగించాడు. కనుక ప్రియులారా, ఈ విషయాలను మీరు పరిపూర్ణముగా గ్రహించిన వారై అసలు సంగతిని జ్ఞాపకమందుంచుకుంటూ, ఏమిటి అసలు సంగతి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, ఆకాశము నుండి వచ్చినటువంటి మన్నా వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని గొప్ప విషయాన్ని మీ హృదయమందు భద్రపరుచుకున్నవారై, దేవదూతలు కూడా అదే ఆహారాన్ని కలిగి ఉన్నారు కనుక నేను కూడా ఆ ఆహారమును ఎల్లప్పుడూ స్వీకరిస్తూ, శరీరాన్ని పోషించుకున్నటకు మీరు ఈ భూమి నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తినడంలో తప్పులేదు. దేవుడే అనుగ్రహించాడు. దేవుని వాక్యమే ఆ ఆహారాన్ని కూడా సృష్టించింది. కానీ దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకోకపోవడం అనేది చాలా ప్రమాదం. దేవుని వాక్యాన్ని నిరంతరం మీరు వింటూ, నేర్చుకుంటూ, ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ, ఆత్మకు ఆహారముగా మీరు దేవుని వాక్యాన్ని నిరంతరం తీసుకుంటూ ఉండాలి, స్వీకరిస్తూ ఉండాలి, దాని ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. కనుక ఈ పాఠ్యాంశము ద్వారా చక్కని సంగతులను మీ హృదయంలో భద్రపరుచుకున్నవారై దేవుని వాక్యమును ఆహారముగా ఇక మీదట మీరు నిరంతరము కలిగి ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. పరమందున్న తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహోపకారి,
మహాజ్ఞాని అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి సంగతుల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, భూమి నుండి పుట్టినటువంటి ఆహారము వెంట పరుగులు తీస్తున్నటువంటి జనులున్నారు. ఆ ఆహారము లేకపోతే చనిపోతామేమో అనేటువంటి భయాందోళనతో జీవితకాలమంతా తిండి కొరకు, వస్త్రము కొరకు, లోక సంబంధమైనటువంటి వస్తువుల కొరకు ఆలోచిస్తున్న వారు ఉన్నారు. అయితే నాయన, మేము అటువంటి ప్రవర్తనతో ఉండకుండా మొదట మీ రాజ్యమును, నీతిని వెదికి పరలోకము నుండి మీరు అనుగ్రహించిన నిజమైన ఆహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మేము మా జీవితకాలమంతయు ఆహారముగా స్వీకరించగలుగుటకు సహాయమును దయచేయండి తండ్రి. ఈ మనస్సు నుండి మేము వేరైపోకుండా తండ్రి, నిత్యకాలము మీ మాటలను గొప్ప ఆహారముగా స్వీకరించే ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన, దేవదూతలు ఏ విధముగా అయితే మీ మాటలనే ఆహారముగా వారు కలిగి ఉన్నారు, మీ మాటలను తండ్రి వారు పాటిస్తున్నారు, ఆ విధముగా మేము కూడా తండ్రి మీ మాటలనే ఆహారముగా కలిగి, మీ మాటలనే మా జీవితములో అనునిత్యము వెంబడిస్తూ మీ మాటల యొక్క వెలుగులో నడుచుకునేటువంటి భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. ఇంత గొప్ప జ్ఞానమును మాకు దయచేసినందుకు మరొక్కసారి నాయన మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.